K+ News Network. కడప నగరంలోని యాకూబ్ సాబ్ మసీద్ శ్మశాన స్థలానికి సంబంధించిన కేసులు ఎత్తివేయాలి. అఖిలపక్ష ఆధ్వర్యంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేత. కడప నగర పాలక సంస్థ రోడ్లు విస్తరణలో భాగంగా మద్రాస్ రోడ్లోని యాకూబ్ సాబ్ మసీద్కు సంబంధించిన శ్మశాన స్థలాన్ని తూర్పు పడమర 20 అడుగుల మేర చివరి వరకు పొడవునా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయంతో అనేక సమాధులు తొలగించబడతాయి. సమాధులు తొలగించడం అంటే ఇస్లాం మత విశ్వాసాలకు భంగం కలిగినట్లు అవుతుంది. అందువలన సమాధులను తొలగించడానికి వచ్చిన అధికారులకు శాంతియుతంగా నిరసన తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆనాటి అధికార పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా తదితరులు ఒత్తిడి మేర 1 టౌన్ పోలీసు వారు ఎఫ్ఐఆర్ 445/2023లో 12 మందిపై, ఎఫ్ఐఆర్ 446/2023లో 16 మందిపై, ఎఫ్ఐఆర్ 447/2023 5 మందిపై అక్రమ కేసులు బనాయించారు. ఈ కేసులను విచారించి కేసులు ఎత్తివేయాలని వారు కోరారు. 5 సంవత్సరాలు మైనారిటీ మంత్రిగా ఉండి దర్గాలు, మసీదులు, వక్ఫ్ బోర్డు భూములు కొల్లగొట్టుకుంటా పోతూ ఉంటే దాన్ని ప్రశ్నించే ముస్లిం మైనారిటీ సోదరుల మీద అక్రమ కేసులు పెట్టిన ఘనత ఎవరికైనా ఉందంటే అది మాజీ ఎమ్మెల్యే అమ్జద్ బాషా గారికే. దానిపైన ఈ అఖిలపక్షం అంతా వచ్చి ఆ కేసులను తొలగించమని అడిగినారు. చట్టపరంగా పోలీసులతో మాట్లాడి తప్పకుండా ఎంతవరకు చట్టపరంగా కేసు తప్పకుండా మీకు న్యాయం చేస్తాం. నిన్న కడప కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. మీటింగ్లో వచ్చిన అంశాలు కడప నియోజకవర్గం అభివృద్ధి కోసం కార్పొరేషన్ వాళ్ళు పెట్టిన ప్రపోజల్స్, అలాగనే ఇంకా ఏ సమస్యలు కార్పొరేషన్ కమిషన్ వారి దృష్టికి తీసుకుపోవాలనే దాని మీద మేము కూడా పర్సనల్గా కొన్ని అంశాలను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో దండు ప్రాంతంలో శ్మశానము, అలాగనే వైఎస్ఆర్ కాలనీలో 18 సంవత్సరాల క్రితం ఏర్పడింది. మా క్యాంపెయినింగ్లో వాళ్ళకి శ్మశానం కావాలని వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. దాని మీద కూడా అక్కడ కూడా శ్మశానం గురించి మాట్లాడడం జరిగింది. అలాగనే నకాష్లో బరియల్ గ్రౌండ్ కంప్లీట్గా తవ్వితే నీళ్ళు వస్తున్నాయి. సమస్య ఎన్నో రోజుల నుంచి, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఆ సమస్య ఉంది. దాన్ని కూడా పట్టించుకోకపోవడం వల్ల అక్కడున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు 34-35 డివిజన్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని కూడా ముందుకు పోవాలా, తదనుగుణంగా చేయాలని చెప్పారు. అలాగనే 34-35 డివిజన్లో ధోబీఘాటు అల్లరి మూకలు వచ్చి పగలగొట్టడము, అక్కడ ధోబీఘాటు యూజ్ చేసుకుంటే గాంజా సేవించే వాళ్ళకి అక్కడ ఉన్న ప్రాంతంలో వీళ్ళు మూమెంట్ స్టార్ట్ అయితే వాళ్ళకి ఆ ప్రాంతము తిరగడం అవ్వదు అని చెప్పేసి మనం ఏదన్నా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే దాన్ని ధ్వంసం చేయడం జరుగుతూ ఉంది. అయితే అక్కడ ఉన్న స్థానికులు మాతో చెప్పడం జరిగింది. దాన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగనే మిగతా రోడ్లు, కాలువలు, లైట్ల విషయంలో కూడా ముందుకు పోవడం జరుగుతుందని చెప్పినాము. అవి కూడా మిగతావి కూడా కన్సిడర్ చేయమని చెప్పినాము. అలాగనే భూ కబ్జాలు ఎవరెవరు చేసినారో ఇప్పుడు మీరు ముఖ్యంగా గమనించవచ్చు. ఈ 5 సంవత్సరాల్లో కడప కార్పొరేషన్లో దాదాపు ప్రభుత్వ స్థలాలు, రోడ్లని ఆక్యుపై చేసుకొని వాళ్ళ సొంత వ్యాపారాలకి వినియోగించడం జరిగింది. మీడియా వాళ్ళే ఈ యొక్క ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఎన్నో స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్స్ పెట్టుకున్నారు ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి. అసలు స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్కి పర్మిషన్ ఎవరు ఇచ్చినారో కూడా అర్థం కావట్లేదు. దాదాపు ఇప్పుడు కూడా లోపల వచ్చేసేసి ఆకు వీధిలో స్కూల్లో వాటర్ ప్లాంట్ పెట్టుకున్నారు మేడం, మీరు తీపిచ్చండి అని ఇప్పుడే 1 నిమిషం ముందు కూడా వచ్చి చెప్పిపోయారు. అలాగనే ఇక్కడ కూడా సిఎస్ఐ స్కూల్ దగ్గర కూడా మున్సిపల్ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇంకా వైఎస్ఆర్ కాలనీలో కూడా ప్రభుత్వ దాంట్లో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ తీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పెట్టిన వాళ్ళకి మీ ద్వారా తెలియజేసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసేయండి. లేకపోతే దానికి తగిన చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను పనిష్ చేస్తాము, పెట్టిన వాళ్ళను కూడా పనిష్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు జెడ్పీ ఆస్తులు కానీ కరెక్ట్గా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 23 రోజులైంది.
నిన్నటి రోజు చూసాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. హామీలన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, ఏవి అమలు చేయలేదని అడుగుతున్నాడు ఆయన. 23 రోజులకే హామీలు అమలు చేయలేదని చెప్పి అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బ్యాలెట్ బాక్సులు పగలగొట్టిన వ్యక్తిని ప్రపంచమంతా చూసింది ఆన్లైన్లో. ఆ వ్యక్తిని పరామర్శించేదానికి జైలుకు పోయి నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదో తప్పు చేయలేదు, గాంధీ మహాత్ముడు, సచ్చీలుడు, ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికలు చేశాడు అని పరామర్శించి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు జరిగిన సంఘటన అది. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాల. పోలీసులు, ఎన్నికల కమిషన్ కేసులు పెట్టింది, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. మీరు ప్రశ్నించాల్సింది ఎన్నికల కమిషన్. సాక్షాత్ ఎన్నికల కమిషనే నువ్వు పగలగొడుతున్న బాక్సులు చూసి కేసులు పెట్టింది. దయ్యాలు వేదాలు వర్లించినట్లు నిన్న నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలని చూసాం. ముఖ్యమంత్రి అయిన 19 రోజులకే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 4,200 కోట్లు ఖర్చు పెట్టి 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అది కూడా ఎన్నికల్లో చెప్పిన హామీ ఏప్రిల్ నుంచే నేను అమలు చేస్తానన్న వాగ్దానాన్ని 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఇస్తే వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఎక్కడ లేని ఆనందం రాష్ట్ర వ్యాప్తంగా చూశాం. మీరు ఈరోజు ఇసుక మాఫియా చేసినారు. అక్రమ ఇసుకను రాష్ట్ర వ్యాప్తంగా కాదు, పక్క రాష్ట్రాలకు కూడా మీరు, మీ నాయకులు, మీ కార్యకర్తలు మాఫియా మాదిరి స్మగ్లింగ్ చేస్తే 8వ తారీఖు నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ